హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు జనవరి 2026 నెల డీఏ పెంపు మరియు కొత్త పీఆర్సీపై తాజా సమాచారం గురించి వీడియోలో తెలుసుకుందాము. సో, వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ వర్గాలలో ఆసక్తిని, ఆశను రేకెత్తిస్తున్న వారి ఆర్థిక భవిష్యత్తుకు సంబంధించి కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా వారి జీతభత్యాలు మరియు పెన్షన్‌లలో కీలక పాత్ర పోషించే కరువు భత్యం మరియు కరువు సహాయం డీఏ, డీఆర్ జనవరి 2026 నుండి మరోసారి పెరగనుంది అనే తాజా అంచనాలు వెలువడుతున్నాయి. దీంతో పాటు దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం ఏర్పాటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్స్‌కి ఎయిత్ పే కమిషన్ అన్నమాట. ఏర్పాటుకు సంబంధించిన సంకేతాలు కూడా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఈ వివరాలను లోతుగా అయితే పరిశీలిద్దాము. ఎయిత్ పే కమిషన్ సిఫార్సులైతే ఆమోదించబడ్డాయి కాబట్టి ఎయిత్ పే కమిషన్ తన పని తను చేసుకుంటూ వెళ్తోందన్నమాట. సో, కమిషన్ నివేదిక ఎప్పుడు వచ్చినప్పటికి గూడా దాన్ని జనవరి 2026 నుంచే ఇంప్లిమెంట్ చేయవలసి ఉంటుందన్నమాట. ఇక కరువు భత్యం డీఏ, డీఆర్ పెంపు జనవరి 2026 నుంచి వర్తింపు అంచనాలు తెలుసుకుందాము. ఇప్పుడు మనము ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్‌లకు సంబంధించి, అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్‌లకు సంబంధించి కూడా మనము క్లియర్ కట్‌గా అయితే తెలుసుకుందాము. డీఏ అనేది ప్రతి 6 నెలలకోసారి సవరించబడే కరువు భత్యము. ఈసారి జనవరి 1, 2026 నుండి పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ పెంపుకు సంబంధించి పూర్తి వివరాలు ఈ విధంగా అయితే ఉన్నాయి. ముఖ్యంగా మనకు డీఏ అనేది మొదటగా కేంద్ర ప్రభుత్వం ఆహ్, రిలీజ్ చేస్తుందనమాట. కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన దాన్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం 1% రిలీజ్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం 0.91% అయితే రిలీజ్ చేయవలసి ఉంటుంది. ఆ ప్రకారంగా కేంద్రం ఏ దాని మీద ఆధారపడి డీఏని ఆహ్, పెంచుతుంది అంటే ఏఐసీపీఐఐడబ్ల్యూ అనే సూచిక ఆధారంగా కేంద్ర ప్రభుత్వం డీఏను సవరిస్తూ ఉంటుంది. అంటే డీఏను ఇస్తూ ఉంటుందన్నమాట 6 నెలలకోసారి. మరి ఈ డీఏ, డీఆర్ పెంపును కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖకు చెందిన లేబర్ బ్యూరో ప్రతి నెల విడుదల చేసే అఖిల భారత వినియోగదారుల ధరల సూచి. దీన్నే మనము ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్ ఏఐసీపీఐఐడబ్ల్యూ అని అంటాము. దీని ఆధారంగా అయితే డీఏను కేంద్ర ప్రభుత్వం లెక్కిస్తుంది. మరి లెక్కింపు కాలం జనవరి 2026 నుంచి వర్తించే డీఏ పెంపు కోసం జూలై 2025 నుండి డిసెంబర్ 2025 మధ్య కాలంలో నమోదైన ఈ 6 నెలలకు సంబంధించి ఏఐసీపీఐఐడబ్ల్యూ గణాంకాల సగటును లేదా 12 నెలల సగటును అనుసరిస్తున్నట్లయితే దానికి అనుగుణంగా జనవరి 2025 నుంచి డిసెంబర్ 2025 వరకు పరిగణనలోకైతే తీసుకుంటారనమాట. ఏఐసీపీఐఐడబ్ల్యూ గణాంకాలను తీసుకొని సాధారణంగా 12 నెలల సగటు మార్పును అయితే చూస్తారు. కానీ లెక్కించే ఫార్ములా ప్రభుత్వం నిర్దేశిత పద్ధతిలోనే ఉంటుంది. ఇక గణాంకాల విడుదల డిసెంబర్ 2025 నెలకు సంబంధించి ఏఐసీపీఐఐడబ్ల్యూ గణాంకాలు జనవరి 2026 చివరి నాటికి విడుదలవుతాయి. అంటే ఈ నెలలో విడుదలవుతాయి. ఈ పూర్తి సమాచారం అందిన తర్వాత డీఏ ఎంత శాతం పెరుగుతుందో ఒక స్పష్టమైన అంచనాకు రావచ్చు. ప్రస్తుతం డీఏ, డీఆర్ మరియు అంచనా వేస్తున్న పెంపు. ప్రస్తుతం జూలై 2025 పెంపుకు ముందు ఆహ్, మనకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్‌లకు 55% డీఏ పొందుతూ ఉన్నారని భావిద్దాము. అంచనా వేస్తున్న పెంపు. అందుబాటులోకి వస్తున్న ఏఐసీపీఐఐడబ్ల్యూ గణాంకాల సరళికను బట్టి జూలై 2025 నుండి డీఏ, డీఆర్ అనేది 3 లేదా 4% ఉందనుకుందాము. అంటే మనకు జనవరి 2026 డీఏ అనేది 3 లేదా 4% పెరుగుతుంది అని నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు. ఒకవేళ 3% పెరిగిందంటే మనకు
రాష్ట్ర ప్రభుత్వాలు గూడా ఈ మేరకు డీఏ అనేది ఇవ్వవలసి ఉంటుంది. సో, మనకు డీఏ అనేది ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్స్‌కు ప్రెజెంట్ రన్నింగ్‌లో ఉన్న డీఏ వచ్చేసి 37.31% అనమాట. సో, 37.31% ఇదొచ్చేసి మనకు జనవరి 2024 డీఏ. మనకింకా జూలై 2024, అలాగే జనవరి 2025, జూలై 2025 మరి ఈ డీఏతో కలిపి మొత్తం 4 డీఏలైతే పెండింగ్‌లో ఉంటాయి. సో, కేంద్ర ప్రభుత్వము ఎప్పటికప్పుడు డీఏలను ప్రకటిస్తూ వస్తోంది. సో, కేంద్ర ప్రభుత్వం ఈ ఏడవ పీఆర్సీలో డీఏను జీరో చేసి జనవరి 2026 నాటికి జనవరి 2016 నాటికి జీరోగా ఉన్న డీఏ కేంద్ర ప్రభుత్వము ఈ మేరకు డీఏలు ఇస్తూ వస్తుందనమాట. సో, ఇప్పుడు మనం ప్రెజెంట్ చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్స్ పొందుతున్న డీఏ 58% అయితే ఉందన్నమాట. మరి దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు గూడా డీఏనైతే పెంచవలసి ఉంటుంది. ఇక అధికారిక ప్రకటన మరియు వర్తింపు ఎప్పటినుంచనే చూద్దాము. సాధారణంగా కేంద్ర కేబినెట్ ఆమోదం తర్వాత ప్రభుత్వం డీఏ, డీఆర్ పెంపును అధికారికంగా ప్రకటిస్తుంది. జనవరి నుండి వర్తించే డీఏ పెంపుపై ప్రకటన సాధారణంగా మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో, ఉదాహరణకు మార్చి 2026 మొదటి లేదా రెండో వారంలో వెలువడే అవకాశం ఉంది. ఈ పెంపు జనవరి 1. సో, మనకు నోటిఫికేషన్ ఎప్పుడు విడుదలైనా సరే, జీవో ఎప్పుడు జారీ అయినా, ఈ డీఏ మాత్రం జనవరి 1, 2026 నుంచి వర్తిస్తుందనమాట. బకాయిల చెల్లింపు ఎరియర్స్ డీఏ పెంపుకు జనవరి 1, 2026 నుంచి వర్తిస్తుంది కాబట్టి, మార్చిలో ప్రకటన వెలువడితే ఈ 3 నెలల కాలానికి సంబంధించిన బకాయిలను మార్చి నెల జీతం లేదా ఉద్యోగులకైతే జీతంలో, పెన్షనర్స్‌కైతే పెన్షన్‌తో కలిపి చెల్లించే అవకాశం అయితే ఉంది. ఇక జీతం లేదా పెన్షన్‌పై ప్రభావం. డీఏ పెంపు వల్ల ఉద్యోగుల టేక్ హోమ్ జీతం మరియు పెన్షనర్ల నెలవారీ పెన్షన్ గణనీయంగా పెరుగుతాయి. ఉదాహరణకు ఒక ఉద్యోగి యొక్క మూల వేతనం 40,000 అనుకుంటే, సో, జనవరి 2026 డీఏ 3% పెరిగిందనుకుంటే, సో, వారికి 1,200 అదనంగా రావటం జరుగుతుంది. అదే సంవత్సరానికి చూసుకుంటే రూ. 14,400 అవుతుంది. సో, డీఏ 50% దాటిన తర్వాత పరిణామాలు కొనసాగుతున్న ప్రభావం. సో, డీఏ 50% మార్కు దాటిన తర్వాత, సో, డీఏని బేసిక్‌లో మెర్జ్ చేయవలసి ఉంటుందన్నమాట. మనకు కేంద్ర ప్రభుత్వ పెన్షనర్స్‌కైతే ఎయిత్ పే కమిషన్‌లో డీఏను సవరిస్తారు. జీరో చేసి బేసిక్‌లో విలీనం చేసి, డీఏను మూల వేతనంలో విలీనం చేసే అంశంపై ప్రభుత్వం అప్పటికే ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకొని ఉండకపోతే డీఏను ప్రత్యేకంగా అయిన అంశంగా చెల్లిస్తూ ఉంటారు అంతే. అయితే ఎనిమిదవ వేతన సంఘం ఈ అంశాన్ని తప్పకుండా పరిశీలిస్తుంది. సో, డీఏను బేసిక్‌లో కలిపి మళ్ళీ జీరో నుండి డీఏ అనేది ఇస్తూ వస్తూ ఉంటదనమాట. ఇక ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటు మరియు తాజా పరిణామాలు చూసుకున్నట్లయితే 2026 జనవరి నాటికి ప్రభుత్వ ఉద్యోగులు ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటుపై మరింత స్పష్టత అయితే ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏడవ వేతన సంఘం సిఫార్సులు జనవరి 1, 2016 నుంచి అమల్లోకి అయితే వచ్చాయి. సాధారణంగా ప్రతి 10 ఏళ్లకోసారి కొత్త వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తారు. జనవరి 2026 నాటికి ఏడవ వేతన సంఘం అమల్లోకి వచ్చి 10 సంవత్సరాలు పూర్తవుతుంది. మరియు జనవరి 2026 నుండి కొత్త వేతన సంఘం సిఫార్సులు అయితే అమల్లో ఉండటంతో సంఘం ఏర్పాటుపై ఒత్తిడి మరింత పెరుగుతోంది. సో, ప్రస్తుత పరిస్థితి మరియు డిమాండ్స్ 2025 డిసెంబర్ 31 నాటికి 10 ఏళ్లు పూర్తి చేసుకున్నటువంటి పీఆర్సీ ఏడవ వేతన సంఘం సిఫార్సులు, సో, మనకు డిసెంబర్ 31 నాటికే 10 ఇయర్స్ కంప్లీట్ అయిపోయిందనమాట. ఈ నేపథ్యంలో ఎనిమిదవ వేతన సంఘాన్ని ఏర్పాటు చేయాలనే డిమాండ్ సంఘాల నుంచి ముఖ్యంగా ఎన్‌సీజేసీఎం నుంచి మరింత తీవ్రమవుతుంది. సో, ప్రభుత్వం జనవరి 2026 నాటికి ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటుపై ఖచ్చితంగా ప్రాథమిక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సో, ఈ మేరకు వేతన సంఘ కమిటీని గూడా నియమించింది. ఆ కమిటీ సిఫార్సులు నివేదికను అయితే తయారు చేస్తూ ఉందన్నమాట. ఏర్పాటు మరియు సిఫార్సుల అమలు అంచనా. ఒకవేళ ప్రభుత్వం ఎనిమిదవ వేతన సంఘాన్ని ఏర్పాటు చేయడం వల్ల ఆ సంఘం తన పనిని ప్రారంభించి వివిధ వర్గాలతో సంప్రదింపులు జరుగుతూ ఉంది.
సో, ఈ సిఫార్సులు సాధారణంగా జనవరి 1, 2026 నుంచి అమల్లోకైతే వచ్చే అవకాశం ఉంది. అయితే వేతన సంఘం ఏర్పాటు, నివేదిక, దానిపై ప్రభుత్వ ఆమోదం వంటి ప్రక్రియలకు కొంత సమయం పడుతుంది కాబట్టి సకాలంలో ఏర్పాటు చేయడం ముఖ్యం. సో, ఎనిమిదవ వేతన సంఘం నుంచి ఆశించే కీలక అంశాలు ఇవే. డిమాండ్‌లు, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ కనీసం ఈసారి 3 అయినా ఇవ్వాలి. సో, అంతకంటే ఎక్కువైనా ఇవ్వాలని కోరుతున్నారు. కనీస మూల వేతనం గణనీయమైన పెంపు కోసం ఆశిస్తున్నారు. ఇకపోతే పే మ్యాట్రిక్స్ సవరణ, హేతుబద్ధీకరణ, డీఏ విలీనం మరియు భవిష్యత్ డీఏ లెక్కింపు ఫార్ములా, అలాగే హెచ్ఆర్ఏ, టీఏ మొదలైన వాటిని పదోన్నతి విధానాలు మరియు ఎంఏసీపీలో మార్పులు కోరుతున్నారు. ఓపీఎస్ పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంకా పనితీరు ఆధారిత ప్రోత్సాహకాలు పీఆర్ఐఎస్ కోరుతున్నారు. ఇతర సేవా సంబంధిత అంశాలనైతే ఉద్యోగ పెన్షనర్స్ ముఖ్యంగా ఆశిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు రాబోయే నెలలు ఈ మేరకు ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. 2026 జనవరి నుండి డీఏ, డీఆర్ పెంపు దాదాపు ఖాయంగా అయితే కనిపిస్తోంది. మరి మరొక 3 నెలల్లో అంటే మార్చి 2026లో దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం కూడా ఉంది. అదే సమయంలో ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటు దిశగా కూడా సానుకూల పరిణామాలు చోటు చేసుకొని, ఆ సంఘం కార్యకలాపాలు ఊపందుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో, ఈ అంశాలపై వెలువడే అధికారిక ప్రకటనలు మరియు వేతన సంఘ పురోగతి ఉద్యోగుల ఆర్థిక భవిష్యత్తుకు దిశానిర్దేశం అయితే చేస్తాయని చెప్పవచ్చు.